దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి ఇజ్రాయేల్ ప్రజల గురించి, అంటే ఇక్కడ మీకు బాగా అర్థం అవలసింది ఏంటంటే, దేవునికి సొత్తుగా చేసుకున్న ఇజ్రాయేల్ జనాంగానికి ఉన్నటువంటి రిలేషను ఎంత బలమైందో తెలియచేస్తుంది. అంటే దేవునికి ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి బంధాన్ని గురించి ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అంటే దేవునికి ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి బంధాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత ప్రేమ చూపించినటువంటి దేవత దేవుడు ఇజ్రాయేల్ ప్రజలని మీద. అందుకనే హోషేయని ప్రవక్త హోషేయని ఎన్నుకున్నాడు. వ్యభిచారం చేసి స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకున్నాడు, 3 పిల్లలకి అన్నాడు. ఇది దేనికి సాదృశ్యంగా కనపడుతుంది తెలుసా అండి? ముందుగా ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుంచి పిలుచుకుని, అవునా, ఇక్కడ హోషేయ దెబ్లేము కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. ముందుగా దేవుని ప్రత్యక్షతను పిలుపును విన్నాడు. అట్ ది సేమ్ టైం ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి రప్పించి సేనాయి పర్వతం మీద ఒక నిబంధన చేసుకుని కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఒక నిబంధన చేసుకున్నాడు. అది ఒక వివాహానికి సాదృశ్యంగా కనపడుతుంది. అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని ఏం చేసుకున్నాడో, వివాహం చేసుకున్నాడో, ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాడో. ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడైన యెహోవా నిబంధన చేసుకునే వారిని, ఏ వివాహం అది? భౌతిక సంబంధం, మనం పెళ్ళి ఇలాంటిది కాదు. ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాడు, ప్రేమించాడు, అంటే వివాహం చేసుకున్నాడు. ఎలా ఉండాలి వివాహ బంధం? పవిత్రంగా ఉండాలి. అవునా? భార్య భర్తని విడిచి వెళ్ళిపోద్దండి పెళ్ళాక? వెళ్తాం. ఒక నిబంధన చేసుకున్నాడు. వివాహాలు కూడా నిబంధనలు చేసుకుంటారు. బాధ అయినా, రోగం ఉందైనా, బాధ ఏంటైనా ప్రమాణాలు ఉంటాయి, చక్కగా ఉంటాయి. వ్యాధి బాధను చెయ్యి విడను నేను ఎడబాయిన ప్రమాణాలు చేసుకుంటారు. దైవ సాక్షిగా ప్రమాణాలు చేసుకుని ఏం చేస్తున్నారు? కట్టుబడి ఉంటున్నారా ప్రమాణాలకి? నిజంగా పరిస్థితి వివాహం చేసుకునే వారు ఎందుకు విడిపోతున్నారండి? ఒక్కసారి ఆలోచించారు. దైవ సాక్షిగా పరిశుద్ధ వివాహాలు చేసుకునే క్రైస్తవ కుటుంబాలు మనం చిన్ననాటికి ఎందుకు విడిపోతున్నాం? ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఎందుకు ప్రేక్షకులు చెప్పుకున్నాం? ఎందుకు విడాకులు దాకా వెళ్ళిపోతున్నాం? దేవుడు ఎన్నుకునే జతపరుస్తాడు ఎవరినైనా. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదండి, గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తం లేకుండా ఒకరినొకరు జతపరచడు ఎవరు. దేవుని చిత్తంలో ఉంటే ఖచ్చితంగా